జగన్మోహన్ రెడ్డి కంచుకోటకు బీటలు బారబోతున్నాయా? కడప జిల్లా వైఎస్ఆర్సీపీ లీడర్లు ఇప్పుడు సైకిల్ సవారీకి సిద్ధమయ్యారా? విజయసాయిరెడ్డి సొంత బామ్మర్ది ద్వారకానాథ్ రెడ్డి టీడీపీలో చేరిన నేపథ్యంలో టీడీపీకి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి టాప్ సీక్రెట్ను లీక్ చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారా? ఇంత మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి కంచుకోటకు బీటలు వారబోతున్నాయా? కడప జిల్లా వైఎస్ఆర్సీపీ లీడర్లు కొంతమంది ఇప్పుడు సైకిల్ సవారీకి సిద్ధమయ్యారా? విజయసాయిరెడ్డి సొంత బామ్మర్ది ద్వారకానాథ్ రెడ్డి నిన్న టీడీపీలో జాయిన్ అయిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ టాప్ సీక్రెట్ను ఇప్పుడు చంద్రబాబు గారికి అలాగే టీడీపీకి లీక్ చేశారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? వాస్తవాలే ఇవి, ఇందుట్లో ఎలాంటి సందేహాలు లేవు, దాని గురించి వేరే ఆలోచన కూడా లేవు. ఇది ప్రజా వ్యతిరేకత అనేది అర్థమైంది జనాలకి. దానికి తోడు ఇలా యాత్రలు ఈ మధ్యకాలంలో పులివెందల వెళ్ళటం నాయకులు, మరి అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకటం, ముఖ్యంగా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర కడప జిల్లాలో చాలా చారిత్రాత్మకంగా జరిగింది, అందుట్లో సందేహం కూడా లేదు. చాలా గొప్పగా జరిగింది. పార్టీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని మంచి నమ్మకాన్ని ఏర్పాటు చేసింది లోకేష్ బాబు గారి పాదయాత్ర. పాదయాత్ర కాదు ఇక్కడ ముఖ్యం, పాదయాత్ర అనేది నాయకులు చేస్తారు, జనాలు వస్తారు. ఎందుకంటే నాయకులు తిరిగేటప్పుడు మరి శ్రేణులు రావడం అనేది సాధ్యమే కదా. మరి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి జనం రారని ఎందుకు అనుకుంటాం? అంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే గత 4 ఎన్నికల పర్యాయాల నుంచి కడప జిల్లా చాలా వెనకబడిపోయింది తెలుగుదేశం పార్టీ. మొన్న జరిగిన ఎన్నికల్లో అయితే మాత్రం 10కి 10 స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రావడం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఎక్కడ లోపం ఉంది ఏంటి అనేది ఇప్పటి వరకు దాని మీద పెద్దగా సమీక్షలు చేయలే. ఎందుకంటే మొట్టమొదటి కూడా చూసుకుంటూ ఉంటే 1983 కావచ్చు, 85 కావచ్చు, మరి ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండే 85లో పోరాటం కూడా చేయటం కూడా జరిగింది కదా. కానీ ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టారు అక్కడ. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మనకి ఒక్కసారిగా రామారావు గారు పార్టీ అధ్యక్షుడు నుంచి చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అంత దూకుడుగా ఎందుకో కడప జిల్లాలో వీళ్ళు ప్రయాణం సాగించలేకపోయారు. అది మాత్రం వాస్తవం. కానీ 96లో కొంచెం నిరోధించారు, ఓడిపోయి గెలిచినట్టే రాజశేఖర రెడ్డి గారు. 5000 పైచిలుకు తప్ప ఆయనకి ఆధిక్యత రాల. మొత్తం కడప లోక్సభ పరిధిలో. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తున్నానో అట్లానే కడప జిల్లాని ప్లస్ పులివెందలను కూడా అట్లా ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో అభివృద్ధితోటి ముందుకెళ్ళాలనుకుంటున్నాడు. కానీ అక్కడున్న ఆ జిల్లాకున్న పరిస్థితులు వేరు. అక్కడ అభివృద్ధికి ఉంటే కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే వ్యక్తిగా అతన్ని ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకురాకపోయినా తనకు తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుంటూ ముందుకెళ్ళాడు ఆయన. అదే ఆయన రాజకీయంగా కడప జిల్లాలో ఆయన అంత బలంగా ఎదగడానికి కారణం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎదగడానికి కారణం. అంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకురాలేకపోయినా ఆయన ముందుకు వచ్చేసి నాయకుడిగా అడ్డంకులన్నీ తొలగించుకుంటూ ముందుకు వెళ్ళడం కూడా మొదలుపెట్టాడు ఆయన. ఆ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ వెనకబడిపోయింది. అలాగే రాజారెడ్డి గారు ఉండగా ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేసి రాజశేఖర రెడ్డి గారికి ఏమేమి చేయాలో అన్నీ చేసి పెట్టాడు. కాబట్టి ఒక బలమైన నాయకుడిగా ఆంధ్ర రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారిని చూపించడానికి అవకాశం దొరికింది. ఆయనకి ఏంటంటే ఎన్నిక ఆధిక్యతను నిలుపుకుంటూ వస్తున్నాడు కాబట్టి, పెంచుకుంటూ వస్తున్నాడు కాబట్టి నిజమే కావాలా. మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఎక్కడ ఏ రోజుకి ఆ రోజు మనం ఎట్లా చూస్తున్నాం రాష్ట్రం మొత్తం రాబోతుంది, మన నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడన్న భావంతో ఆ కడప జిల్లా ప్రజలు ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకున్న కారణం నిస్సందేహంగా అది చంద్రబాబు నాయుడు గారి యొక్క అంటే అభివృద్ధి తప్ప ఈ ముఠాతత్వాన్ని పెంచి పోషించే అవకాశం లేదు కాబట్టి ఆయన ముందుకెళ్తా ఉంటే అది వాళ్ళకి నచ్చలే అక్కడ ప్రజలకి. ఈయన మెతక వైఖరి రాజశేఖర రెడ్డి గారికి బాగా ఉపయోగపడింది. ఓకే.
కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటూ ఉంటే అక్కడ జరుగుతున్న సంస్థాగతంగా ఏంటి, మనకు జనాభా ఉన్నారు, కానీ ఎందుకు మనం ఓడిపోతున్నాం అనే దాంట్లో ఈరోజు లోకేష్ క్షేత్రస్థాయిలో ముందుకెళ్తున్నాడు. అంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అతను ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత స్పష్టంగా అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఎవరి వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, మనకి శ్రేణులు ఉన్నా కూడా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనే విషయంలో. ఎందుకంటే గతంలో అక్కడ వచ్చేతలకి జిల్లా పరిషత్తు గెలిచిన సందర్భాలు ఉన్నాయి, అలాగే మరి శాసనమండలి సభ్యులు 2 సార్లు కూడా గెలిచారు. బీటెక్ రవి గారు గెలిచారు వివేకానంద రెడ్డి గారి మీద, మొన్న వచ్చేతలకి రామరెడ్డి గారు గెలవడం కూడా జరిగింది. ఇవన్నీ చూసుకుంటా ఉంటే క్షేత్రస్థాయిలో బలం ఉంది, కానీ దాన్ని మనం చూపించలేకపోతున్నాం. సరైన నాయకత్వం లేదు. దీన్ని గుర్తించిన వ్యక్తి లోకేష్ బాబు, అందుట్లో సందేహం ఏం లేదు. ఆయన ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాడు. ఈరోజు యువతకి అతను మార్గదర్శిగా తయారయ్యాడు, అందుట్లో సందేహం కూడా ఏం లేదు. అలా లోకేష్ బాబు గారి పాదయాత్ర, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నో ఆశలతోటి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిగా ఈయన ముందు తీసుకుంటుంటే కడప జిల్లాని నిర్లక్ష్యం చేయటం, ముఖ్యంగా పులివెందలను కూడా నిర్లక్ష్యం చేయటం, పార్టీ శ్రేణులు కలవాలన్నా కూడా పరదాల చాటున ఆయన తిరగటం, కలిసే అవకాశాలు లేకపోవటం, ఇవన్నీ ప్రతికూల పరిస్థితులుగా ఈరోజు వాళ్ళకి కనపడతా ఉండే చాలా స్పష్టంగా. దానికంటే కూడా వివేకానంద రెడ్డి గారి హత్య అనే ఉదంతాన్ని ఈరోజు వారికి చాలా దారుణమైన ఇబ్బందికరంగా పరిణామంగా తయారైంది. ఎందుకంటే ఎవరు చేశారు అనేది అన్ని వేళ్ళు అవినాష్ రెడ్డి గారికి వెళ్ళి చూపిస్తూ ఉండే తలకి ఇది రాజకీయంగా వాళ్ళిద్దరు కుటుంబంలో జరిగిన ఆధిపత్య పోరులోనే అతను అంతమొందించారనే అభిప్రాయానికి కడప ప్రజలందరూ కూడా రావడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు దాకా చూసాము, మనం నమ్మాము, కానీ రాజశేఖర రెడ్డి గారికన్నా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంది అని చెప్పిన అభిప్రాయంతో వచ్చిన తర్వాత దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్లే విధంలో, ప్రణాళిక రచించే విధంలో మాత్రం లోకేష్ బాబు ముందు ఉన్నాడు. దానికి తోడు పులిమేర పుట్టలాగా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి బావమరిదితో సహా ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. అంటే నాయకులకు అర్థమైపోతూ ఉంది, ప్రజల యొక్క అభిప్రాయం అర్థమైపోతూ ఉంది. ఆ అర్థమైపోయినప్పుడు నిన్నగాక మొన్న జరిగినటువంటి పులివెందల్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి ఇంతవరకు ఎప్పుడు రాని విధంగా జనం రావడం కూడా జరిగింది. మంచి స్పందన వచ్చింది, విపరీతమైన స్పందన వచ్చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు గడపలో ఆయన సింహనాదానికి వీళ్ళు కుదేలైపోయారు. అంటే ఇక్కడ ఒక్కోటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎదురు దెబ్బలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది సార్, అసలు పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటుకి సిద్ధమయ్యారని. అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి అసలు పులివెందుల్లో పోటీ చేయకుండా ఈసారి వైజాగ్ నుంచి పోటీ చేయబోతున్నారంటే కూడా ఒక వార్త వస్తుంది. జమ్మల మడుగు కూడా పోటీ చేయబోతుందనే వార్త వస్తుంది. అది చాలు వాళ్ళు ఓడిపోతున్నాం అని చెప్పిన ప్రజలకు సంకేతం ఇవ్వటానికి. ఎందుకంటే వాళ్ళ కంచుకోటలోంచి దాటి బయటకు వెళ్తున్నారు అంటే రాజకీయంగా ఎట్లా ఉండాలంటే వాళ్ళ కంచుకోటలో ఇంకోళ్ళని పెట్టి వాళ్ళు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి గ్రహించారంటారా? గ్రహించారు, అందుట్లో అనుమానం ఉంది. వాళ్ళకి తెలుసు కదా క్షేత్రస్థాయిలో, కానీ ఎందుకో వాళ్ళు ఒక చట్రంలో ఇరుక్కుపోయారు, దానికి ఎవరో నడిపిస్తూ ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోంచి వెళ్ళింది, పార్టీ వెళ్ళింది, కడప జిల్లా వెళ్ళిపోయింది, అలాగే పులివెందులు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఒక టాప్ సీక్రెట్ని టీడీపీకి షేర్ చేశారని, దానివల్ల కూడా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డికి ముచ్చెమటలు పడుతున్నాయంటూ కూడా ఒక వార్త వస్తుంది. జరిగి ఉండొచ్చు కూడా, అనుమానం ఏముంది. ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళు యువతలకు వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెబుతారు కదా నిస్సందేహంగా, ఎందుకంటే వాళ్ళు మెప్పు పొందటం కోసం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా విజయసాయి రెడ్డికి తెలుసు. విజయసాయి రెడ్డికి తెలిస్తే తన సొంత బామ్మర్ది అయినటువంటి ద్వారకానాథ్ రెడ్డికి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఆ సీక్రెట్ని షేర్ చేసుకునే అవకాశం ఉందా అంటే ఏం చెప్తాను? దాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఎట్లా ఉంటాయి అంటే భార్య బిడ్డలకే చెప్పరు, బామ్మర్ది చూతారని అయితే అనుకోను. కొన్ని విషయాలు అందులో విజయసాయి రెడ్డి గారు సిబిఐ వాళ్ళకే చెప్పను, ఆయన బామ్మర్ది చూతాడా? అవన్నీ అంటే కొన్ని ఆంతరంగికంగా వీళ్ళు ఉన్నప్పుడు సమావేశాల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు, మాట్లాడుకున్న విషయాలు కావచ్చు, వాళ్ళకి తెలిసిన నిజాలు కావచ్చు, వ్యూహాలు కావచ్చు చెబుతారేమో, కానీ అలాంటి ముఖ్యమైన విషయాలు చెబుతారని అయితే నేను భావించట్లా. దాన్ని నేను ఒప్పుకోను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.